హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్స్, ఎగ్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్నాక బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ 2 సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇలా చాలా ఈజీగా అయిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది.
అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ అయిపోయాయి. ఇవి టమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.